హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇదైతే పార్ట్ 3 ఆఫ్ గోవా వ్లాగ్. సో చాలా రోజులు అయిపోయిందండి పార్ట్ 3 చేసి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల, వాయిస్ ప్రాబ్లం వల్ల నేను చాలా రోజులైతే గ్యాప్ ఇచ్చాను. అండ్ ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను ఎడిట్ చేస్తూ మధ్యలో ఉన్న వీడియో, అందుకని ఇదే చేస్తున్నాను అనమాట. సో ఇది పార్ట్ 3 ఆఫ్ గోవా. మీ అందరికీ పార్ట్ 1, 2 గుర్తుంటే దాని కంటిన్యూషన్ అనమాట. ఇది పార్ట్ 1లో మేము నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళాము. అది పార్ట్ 1 పెట్టాను. అలాగే పార్ట్ 2 అనేది మా యానివర్సరీ రోజు ముందు రోజు నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, గోవా బీచ్కి వెళ్ళాము, సో అలాంటివన్నీ కూడా పెట్టాను. ఇది ఏంటంటే యాక్చువల్లీ మ్యారేజ్ డే రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మా ప్లాన్స్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము, అవన్నీ కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడికి ఏంటంటే మేము ముందుగా రైడ్స్ అనేటివి బుక్ చేసుకున్నాము. మనము నార్మల్గా గోవాకి రైడ్స్ కోసం వెళ్తాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన ఆగస్ట్ మంత్లో రైడ్స్ అన్నీ పర్సనల్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి అనమాట. ఎందుకంటే నార్మల్గా ఆగస్ట్లో ఉండవంట రైడ్స్. అది మాకు ముందే తెలుసు, కానీ మేము ఫిక్స్ అయ్యే వెళ్ళాము, ఎందుకంటే యానివర్సరీకి వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాకు కొన్ని రైడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయని చెప్పారు. సో అందుకని చెప్పి మేము ఏమేమి ఉన్నాయి ఏంటని కనుక్కొని ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో దానికోసం అయితే మనం ఏ హోటల్లో దిగుతున్నాము, ఎక్కడ అన్నీ కూడా మనం చెప్తే వాళ్ళు అక్కడికే బస్సులో వచ్చి పిక్ చేసుకొని మనల్ని అక్కడ రైడ్స్ కోసం అయితే తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెహికల్లోనే తీసుకొని వెళ్తారనమాట. సో ఏమేమి రైడ్స్ ఉంటాయి ఏమనేది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము దిగిన నిత్యా రిసార్ట్ నుంచి అయితే మేము వెళ్ళాల్సిన రైడ్స్ కోసం అయితే ఒక 40 మినిట్స్ అయితే జర్నీ ఉండింది. సో వాళ్ళే వచ్చి పిక్ చేసుకుని వెళ్ళారు కాబట్టి ఇబ్బంది ఏం అవ్వలేదండి. సో మేము మార్నింగ్ అయితే 9 o'clockకి బుక్ చేసుకున్నాం రైడ్స్. వాళ్ళు 8:30కి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళారు. సో మేము వెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. సో మనం ఆన్లైన్లో కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, దాన్ని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి టికెట్స్ అనేటివి ఇస్తారు. సో అందరూ కూడా ఇలానే బుక్ చేసుకోవాలని లేదు, డైరెక్ట్గా వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి, సో మనం రిసిప్ట్ చూపించేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన ట్యాగ్స్ అయితే మనము చేతికి కట్టేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ డిఫరెంట్ క్రూస్ ఉంటాయి. సో మనకిచ్చిన దాంట్లో మనమైతే ట్రావెల్ చేయాలి. సో మాకైతే సామ్రాట్ క్రూస్ అని ఇచ్చారు. సో మేము దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనము అక్కడి నుంచి రైడ్స్ కోసం అయితే వెళ్ళాలి. ఈరోజు ప్లాన్ ఏంటంటే యానివర్సరీ రోజు కదా, సో ఈరోజు మాకు మొత్తం రైడ్స్తో సరిపోతుందండి. సో మేము మార్నింగ్ 9కి అలా ఇక్కడికి వచ్చాం కదా, మాకు ఈవినింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ 3 to 4 వరకు అయితే ఈ బోట్లోనే సరిపోతుంది. సో లంచ్ కూడా ఇక్కడే మాకు ఉంది అండ్ డిన్నర్ కూడా ఉంటుంది అని చెప్పారు. కానీ మేమైతే డిన్నర్ ప్రిఫర్ చేయలేదు, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఓన్లీ లంచ్ వరకు అయితే మేము తీసుకొని బోట్లో వెళ్ళాము. సో ఆ రోజు మొత్తం కూడా ఇలా బోట్లో సరిపోయింది అనమాట యానివర్సరీ. ఇలాగ వెదర్ అయితే చాలా బాగుండింది ఆ రోజు, అస్సలు ఎండలేదు. ఇన్ఫ్యాక్ట్ వాన కూడా పడిందనమాట మేము బోట్లో ఉన్నప్పుడే, అలా ఉంది వెదరు. సో మొత్తానికి గోవా అనగానే ఎక్కడ చూసినా వాటరు, ఎక్కడ చూసిన బోట్స్, రైడ్స్, సో ఇలానే ఉంటుంది. సో మేము వెళ్ళింది రైనీ సీజన్ కాబట్టి ఫ్రీక్వెంట్గా వాన అయితే పడుతూనే ఉన్నిందండి. సో కానీ దాని తగ్గట్టు మనమైతే ప్లాన్స్ చేసుకుంటే సరిపోతుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సో నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చింది. ఈ ట్రిప్ అయితే చాలా మెమరబుల్గా కూడా అనిపించింది నాకు. సో మేము ఇలా అయితే బోట్లో వెళ్తూ ఉన్నాము. అండ్ నేను చెప్పినట్లు లంచ్ అయితే తీసుకున్నామని చెప్పాం కదా, ఇంకా ఖచ్చితంగా లంచ్ అయితే ప్రిఫర్ చేయాలి అండి. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోట్లోనే ఉండబోతున్నాం కాబట్టి లంచ్ అయితే కంపల్సరీ. సో అలాగే లంచ్ తీసుకున్నాము. లంచ్ విషయానికి వస్తే అస్సలు బాగాలేదండి, యావరేజ్ అని కూడా చెప్పను నేనైతే. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి, కానీ నాకైతే అస్సలు ప్రిఫరబుల్ కాదనిపించింది. కానీ తప్పక ఇంకా తినాల్సి వచ్చిందనమాట. ఇంకంతే కదండి, బోట్లో ఎలా ఉంటుందో ఏంటో మనం చెప్పలేము. కానీ మొత్తానికైతే ఏదో లైట్గా లంచ్ చేసేసాము. అండ్ ఇప్పుడైతే రైడ్స్ కోసం అయితే వెళ్తున్నాము. అందరికీ కూడా ఒకేసారి ఉంటాయి అన్నమాట రైడ్స్. సో అందరు కూడా లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అందరినీ కూడా ఒకే దగ్గరికి తీసుకొని వెళ్ళి మొత్తం కూడా ఒకేసారి రైడ్స్ అనేటివి పెడతారు.
సో ఇక్కడ ఉన్న రైడ్స్ అయితే ఒక 6 రైడ్స్ వచ్చాయన్నమాట. సో మనకి ఇవంతా కూడా కాంబో లాగా ఇచ్చారు. సో మాకైతే ఒక సెట్‌కి 5500 అలా పర్చేస్ చేసుకున్నామనమాట రైడ్స్ అన్నీ కలిపి. సో ఇద్దరికి కలిపి 5500 చార్జ్ చేశారు. సో మాకైతే ఒక 6 రైడ్స్ అయితే ఇచ్చారు. సో మనకు కావాలి అంటే ఎక్స్ట్రా చేసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ఒకటి నచ్చినా 2 నచ్చినా మనము దాన్ని ఎక్స్ట్రాగా పే చేసుకొని ఇంకొంచెం సేపు కూడా రైడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇంకొకసారి వెళ్ళేంత రైడ్స్ అయితే ఏం లేవండి, యావరేజ్గా ఉన్నాయి. సో ఈ రైడ్స్ ఉండడమే ఈ సీజన్లో చాలా గొప్ప అలాగా అయిపోయిందనమాట. సో మొత్తానికైతే ట్రిప్ అయితే మెమరబుల్గా ఉండిపోయింది. ఎందుకంటే గోవా అనగానే కేవలం రైడ్సే కాదు, సో మనకి క్లైమేట్ నచ్చుతుంది, అలాగే ఎన్విరాన్మెంట్ నచ్చుతుంది, అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, అది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఫుడ్ విషయానికి వస్తే బోట్ పక్కన పెడితే మనకి బయట రెస్టారెంట్స్లో కానివ్వండి అక్కడ మటుకు ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. నాకైతే బయట ఫుడ్ చాలా బాగా నచ్చింది. సో నాకు ఇక్కడ ఒక్కటే లంచ్ కొంచెం నచ్చలేదు, మిగతా అన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయి. మనము కరెక్ట్గా మనం చూసుకొని మనకి ఏం కావాలని తీసుకుంటే మటుకు ఫుడ్ అనేది మనకి ఇబ్బంది పడనక్కర్లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. సో అలా అయితే మేము రైడ్స్ అయితే ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక 40 to 50 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే అందరికీ కలిపి రైడ్స్ చేస్తున్నారు కాబట్టి రైడ్ టైమింగ్ అనేది కొంచెమే అయినా కూడా వెయిటింగ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మన టర్న్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి మనం వెళ్ళాలి. సో అలాగునింది. నేనైతే రైడ్స్ చేసేటప్పుడు వర్షం పడకూడదు అని చాలా అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా మబ్బులు కూడా ఉన్నాయి. సో ఏ మినిట్లో అయినా కూడా వర్షం పడేలాగా ఉందన్నమాట. సో నేను రైడ్స్ కంప్లీట్ అయిపోయే వరకు అయితే వర్షం పడకూడదు, బాగుంటుంది అనుకున్నాము. ఎందుకంటే ఎంతైనా వర్షం పడితే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది కదా. సో మొత్తానికైతే మేము రైడ్స్ అయిపోయే వరకు అయితే వర్షం ఏం పడలేదండి. తర్వాత రైడ్స్ అయిపోయి మనం మళ్ళీ క్రూజ్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళేటప్పుడు వర్షం పడింది. సో మొత్తానికి బోట్లో అయితే వర్షంని ఎంజాయ్ చేశాను. ఇలా బ్యాక్వర్డ్ వాటర్లో రైడ్స్ అనేటివి ఇక్కడ చేయించారు. సో బాగానే అనిపించింది, కొంచెం హ్యాపీగానే అనిపించింది. అంటే మెయిన్ రైడ్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఇవన్నా ఉన్నాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇవి కూడా లేకపోతే ఇంకా బోర్ అయిపోతుంది కదా మనకి ట్రిప్. సో ఇలా చిన్న చిన్న రైడ్స్ ఉండడం వల్ల కొంచెం ఎనర్జెటిక్గా అనిపించింది. సో ఆ డే అనేది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా అయితే అన్ని రైడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి సేమ్ క్రూజ్లో నుంచి రిటర్న్ అయిపోతాము మన దానికి. సో మనం ఉన్న హోటల్కి అయిపోతాం అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న రైడ్స్ అనేటివి నాకు హ్యాపీ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అర్నవ్ షైన్ ఉన్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారేమో అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అంతా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే అంత లోతుగా కూడా ఏం లేదు ఈ వాటర్ అనేటివి. ఎందుకంటే మనకి అసలైన ఓషన్లో అయితే ఇంకొంచెం భయం అనిపిస్తుందేమో. సో ఇవి బ్యాక్వర్డ్ వాటర్ కాబట్టి ఇవేం ప్రాబ్లం అనిపించలేదు నాకు. సో పెద్ద డెప్త్గా కూడా లేదనిపించింది, కానీ ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ని తీసుకుని వచ్చినా కూడా వాళ్ళు బాగా అయితే ఎంజాయ్ చేసేస్తారు, ఎందుకంటే మనం వాళ్ళని హోల్డ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కిడ్స్ అలో లేదు, అలా అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. కిడ్స్ కూడా మీరు చాలా బాగా తీసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం కేర్గా చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ కదా, పిల్లలు అటు ఇటు వెళ్ళిపోకుండా చూసుకోవాలన్నమాట. సో చెప్పాను కదా, ఇలాంటి అయితే మనం చేతికి ఇస్తారనమాట. సో ఇవి ఎన్ని ఉంటే అన్ని రైడ్స్ మనం ఎక్కొచ్చు. మాకు 6 ఇచ్చారనమాట. సో పెయిర్కి ఒక వాట్ ఇచ్చారనమాట సెట్. సో అలాగైతే రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కొన్ని స్పీడ్ బోర్డ్ రైడ్ కూడా ఉన్నాయండి, అవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. సో ఇదైతే మనం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అనిపించింది, ఎందుకంటే మనం
పర్సన్ 500 కానీ ఇచ్చేసామంటే ఇది చాలా లాంగ్ కూడా తీసుకుని వెళ్ళి వస్తారు. దీంట్లో నాకు బాగా మజా అనిపించింది, ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా వెళ్తుంటుంది కదా. సో ఆ క్లైమేట్కి, ఆ వాటర్కి, ఆ స్పీడ్నెస్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఆ స్పీడ్ బోట్ మటుకు నాకు బాగా నచ్చింది. సో మేబీ ఇంకొకసారి గోవా వెళ్తే ఖచ్చితంగా నేను ఈ సీజన్లో కాకుండా అన్ని రైడ్స్ ఉన్న సీజన్లో అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు రైడ్స్ అయితే చాలా ఇష్టము. నాకు చాలా భయం లేకుండా కూడా అన్నీ ఎక్కుతానమాట. సో ఇవి చిన్న చిన్నవే కాబట్టి ఈసారి ఖచ్చితంగా గోవా వెళ్ళినప్పుడు అన్నీ పెద్దవి క్యూబా డైవింగ్ కానివ్వండి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడు వెళ్తాను నెక్స్ట్ తెలియదు, ఇంకా చూడాలి. అలా ఈవినింగ్ వరకు షిప్లో అలా ఎంజాయ్ చేసి, సో ఇప్పుడు మేము యాక్చువల్గా డిన్నర్ డేట్కి వచ్చాము. సో మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్కి డిన్నర్కి అయితే ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాము. ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళిపోయాం కదా షిప్ దగ్గరికి, అండ్ లంచ్ కూడా చెప్పాను కదా అంత సరిగ్గా మాకు నచ్చలేదని చెప్పేసి ఇప్పుడు ప్రాపర్గా డిన్నర్ డేట్కి అయితే వచ్చాము మేము. సో మాకు ఫేవరెట్ ఫుడ్ని అయితే తినడానికి ఇక్కడ వచ్చేసాము. అలాగే మా యానివర్సరీ కూడా ఎండ్ అయిపోబోతుంది. సో అందుకని చెప్పేసి ప్రాపర్గా డిన్నర్ డేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఈ రెస్టారెంట్లో నాకు ఫుడ్ చాలా ఎమ్మీ అనిపించిందండి. నిజంగా నేను ఇంత మంచి ఫుడ్ సో గోవాలో ఎక్స్ప్లోర్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఫుల్గా తినేసాను. మేబీ ఆకలి వల్ల నాకు అలా అనిపించిందో లేక నిజంగానే ఫుడ్ బాగుందో నాకు తెలీదు. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. అలా ఫుడ్ అయితే తిన్నాం మేము. సో ఇలాగా పిల్లలు లేకుండా నేను సెకండ్ టైం వెళ్తున్నాను. ఇది మాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో వెళ్ళాము, మళ్ళీ 10 years తర్వాత ఇలా ఇద్దరమే వెళ్ళామన్నమాట. సో ఇది చాలా స్పెషల్ మూమెంట్ మాకు, ఎందుకంటే ఇలా వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మొత్తం మన మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకోవడానికి అన్నిటికీ పిల్లలున్నా కూడా బాగుంటుంది. అది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి మన ఇష్టాలు ఏంటి, మన ఫేవరెట్స్ ఏంటి, మనకేం కావాలి, మనము ఎందుకోసం వెళ్ళాము, సో ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ పిల్లల్ని కూడా మిస్ అవుతూ ఉంటాము, కానీ ఇంకొకసారి కూడా వాళ్ళని తీసుకొని వెళ్తామని ఖచ్చితంగా నమ్మకం ఉంది. అందుకనే ఈసారి మేమిద్దరమే వెళ్ళాము. ఎందుకంటే రైడ్స్ అన్నీ కూడా ఈసారి ఉంటే వాళ్ళని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయించవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం చిన్న ఏజ్ కదా, ఇంకొంచెం పెద్ద ఏజ్ వచ్చిందంటే వాళ్ళకి కొంచెం గుర్తుంటాయి కదా, అందుకని చెప్పేసి అనుకున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పార్ట్ 1, 2 చూస్తేనే ఈ పార్ట్ 3 అర్థమవుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను. ఫస్ట్ అవి చూసి నెక్స్ట్ ఇవి చూడండి. చూసేస్తుంటే చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది ఇలా మా యానివర్సరీ వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఈరోజే మాది లాస్ట్ రోజు అనమాట గోవాలో. ఈరోజు నైట్కి అయిపోతుంది, రేపు మార్నింగ్ అనేది మా ఫ్లైట్ అనేది ఉంది. సో మేము ఈసారి హైదరాబాద్కి కాకుండా గోవా టు చెన్నై చేసుకున్నాము, ఎందుకంటే మాకు చెన్నై దగ్గర కాబట్టి. సో చెన్నై నుంచి మేము నాయుడుపేటకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా మా యానివర్సరీ అయితే సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, మెమరబుల్గా చాలా బాగా అయింది. అండ్ అలా డిన్నర్ చేసిన తర్వాత కాసేపు అలా వాక్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాము. వెదర్ చాలా బాగుందని చెప్పాను కదా. అలాగే ఇక్కడ ఫేమస్ అయిన ఉండేటివి కూడా మనం కొన్ని పర్చేస్ చేసుకోవాలి కదా. అందుకోసం అయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ బాగా ఫేమస్ అయినటివి ఏంటండి, క్యాషువే కదా, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా గోవాకి వెళ్ళినప్పుడు
మిస్ కాకుండా మీరు తీసుకోవాల్సిన వాటిల్లో ఫస్ట్ అనమాట ఇది. క్యాజు అనేది క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది, అలాగే ప్రైస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా క్వాలిటీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి జీడిపప్పు అనేది మనకి ఎక్కడ మీరు గోవాకి వెళ్ళినా, నార్త్ వెళ్ళినా, సౌత్ వెళ్ళినా, ఏ గోవాకి వెళ్ళినా కూడా క్యాజు అనేది మీకు రిపీటెడ్గా కనిపించే షాపు. సో బల్క్గా కూడా తీసుకోవచ్చు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 2 kgs 3 kgs పర్చేస్ చేసాము. అండ్ అలాగే ఇంకేం స్వీట్స్ ఉన్నాయని కూడా చూసామన్నమాట. కోకోనట్ బర్ఫీ అని, పిస్తా అని, ఇలా చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా చాక్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మేము చాక్లెట్స్ అవన్నీ కాకుండా ముఖ్యంగా క్యాజువే తీసుకున్నాము. అండ్ కోకోనట్ బర్ఫీ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేసాము. దీంట్లో ట్రిక్ ఏంటంటే వాళ్ళు ఒక బాక్స్ చూపిస్తారు కోకోనట్ బర్ఫీ కోసము. అవైతే చుట్టూ కోకోనట్ బర్ఫీ ఉంటుందండి, లోపల ఏముండదు. అదే అనమాట వీళ్ళకి ట్రిక్కి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. సో కోకోనట్ బర్ఫీ కూడా తీసుకున్నాం మేము. అండ్ చెప్పాను కదా, అలా కంప్లీట్ అయిపోయింది మా యానివర్సరీ. ఇప్పుడు మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. మాకు ఆఫ్టర్నూన్ నుంచి ఫ్లైట్ అనమాట. సో మేము ఆరామ్గా 12 ఆరామ్గా చెక్అవుట్ అయిపోయి 2 ఫ్లైట్కి అయితే మేమైతే రెడీ అయిపోయాము. సో క్యాబ్ బుక్ చేసేసుకొని మేమున్న నార్త్ గోవా నుంచి బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు చెన్నైకి వెళ్ళిపోతున్నాము. సో ఇలా అయిపోయింది. కానీ గోవా ఎయిర్పోర్ట్ అయితే అండి చాలా రష్గా ఉంది. మేము అనుకున్నాము మాకు 1 hour సరిపోతుందేమోలే అనేసి, కానీ మేము 2 hours ముందు వచ్చి చాలా మంచి పని చేసాము. ఎందుకంటే క్యూ చూసారు కదా. సో గోవా నుంచి చాలా ఫ్లైట్స్ అయితే ఒకేసారి వెళ్తున్నాయి. చెన్నైకి కానీ, హైదరాబాద్ కానీ, రాజస్థాన్కి అలా చాలా ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల చెక్-ఇన్ అయితే నాకు చాలా లేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1.5 hour పట్టేసింది. అంత క్యూ ఉన్నిందనమాట. సో నేను క్యూ అన్నీ కూడా వీడియో తీయలేదనమాట, కానీ చాలా క్యూ ఉన్నింది. సో ఆఫ్టర్ లాంగ్ క్యూ మేమైతే ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ మై జర్నీ. సో గోవా టు చెన్నై అని చెప్పాను కదా. సో గోవా నుంచి ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళాము మేము. బెంగళూరులో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళామన్నమాట. సో నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ చూశాను, చాలా మారిపోయిందండి, చాలా బాగుంది. అండ్ అంబియన్స్ కూడా ఎయిర్పోర్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. తప్పకుండా ఎవరైనా బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడలేదనుకుంటే ఈసారి ఎప్పుడన్నా ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా బెంగళూరు చేసుకుని వెళ్ళండి. ఎయిర్పోర్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో చెన్నైకి, హైదరాబాద్కి డిఫరెన్స్ చూసుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ డిఫరెంట్గా ఉంది. కానీ చాలా డిలే ఉందండి బెంగళూరులో, ఎందుకు తెలీదు. రీచెక్-ఇన్ కూడా మాకు చాలా టైం పట్టింది. చాలా విసిగించేశారు. ఎందుకంటే బ్యాగ్ చెక్-ఇన్ అనేది చిన్నవి కూడా చాలా టైం పట్టేసింది. సో ఎనీవే మొత్తానికైతే అయిపోయింది. సో రిటర్న్ అయిపోయాం గోవా నుంచి. ఎలా అనిపించింది మీకు గోవా ట్రిప్? నచ్చిందా? నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళి పిల్లల్ని మీట్ అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 days అయిపోయింది కదా పిల్లల్ని వదిలేసి వెళ్ళి. సో ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నెక్స్ట్ పిల్లల్ని మీట్ చేస్తున్నానని చెప్పి.